అల్లు అరవింద్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి టాలీవుడ్లో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్గా మారారు. ఇప్పుడు తన కేవలం ఇంట్లోని వాళ్ళ సినిమాలు మాత్రమే నిర్మిస్తున్నారు. ఇక రాబోయే కాలంలో భారీ బడ్జెట్తో రామాయణం సినిమాని తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి మరి ఈ జనరేషన్లో ఇప్పుడు ఇలాంటి సినిమా తీయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ అలాగే అల్లు శిరీష్ ఇక వారికి సంబంధించిన కొందరి సినిమాలు మాత్రమే తీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ స్పీడ్ను కూడా తగ్గించేశారు అల్లు అరవింద్. చూస్తూ ఉంటే అల్లు అరవింద్ తన ఆస్తినంతా కూడా కొడుకుల ముగ్గురు పేరిట రాసేసి తను మాత్రం పూర్తిగా రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఎన్నో రకాలైన ఆర్థిక వ్యవహారాలను చూసి అలసిపోయారని, ఇక మీదట తనకి ఇవన్నీ కుదరవని రెస్ట్ తీసుకోవడానికి ప్రిపేర్గా ఉన్నారట. అందుకే గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీతో కూడా దూరంగా అంటిముట్టనట్టే ఉంటున్నాడు అల్లు అరవింద్ అనే టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారి సొంత ప్రొడక్షన్ కంపెనీలు కూడా పెట్టేసుకున్నారు. అటు కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ రామ్ చరణ్ తన తండ్రి సినిమాలన్నీ తానే ప్రొడ్యూస్ చేస్తుండగా, అలాగే అల్లు అర్జున్ కూడా సొంత ప్రొడక్షన్ హౌస్ని పెట్టడం, అలాగే తను కూడా ఇంటిని సొంతంగా నిర్వహించుకోవడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా అల్లు వారి ఫ్యామిలీ యునైటెడ్గా ఉండేది. ఇప్పుడు మాత్రం ముగ్గురు కొడుకులు 3 భాగాలుగా విడిపోయారా అన్నట్టుగా ఇవే సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఆయన ఆస్తిని కూడా పంచివ్వాలి అనుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే తెలుగు సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్కి పేరుంది. తెలుగే కాదు, తమిళ్ అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆయన బాలీవుడ్ సినిమాలు కూడా నిర్మించి బాగానే వెనకేసుకున్నారు. మరి ఇప్పుడు అల్లు అరవింద్ తమ ఆస్తిని తమ కొడుకులకి అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో తన పెద్ద కొడుకైనటువంటి అల్లు వెంకటే తన నిర్మాణ బాధ్యతలు చేపడతారని, అల్లు అరవింద్ పేరే నిర్మాతగా వస్తోందని తెలియజేస్తున్నారు. సో ముందు అల్లు వారింట ఇంకెన్ని రామాయణాలు నడుస్తాయో చూద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.